వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కుకింగ్ వ్లాగ్. గోకరకాయ ఎగ్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. సో నేనైతే అదే వండుతున్నాను అనమాట. ఈరోజు గోకరకాయ అయితే ముందుగా అయితే చించి పెట్టుకున్నాను అనమాట. అది ఒకసారి కడిగేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే ఒక 70% అయితే ఉడకబెట్టుకోవాలి. మనం డైరెక్ట్ కూడా వండుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది డైరెక్ట్ వండుకుంటే. ఎందుకంటే అది ఫ్రై కావాలన్నా ఉడకాలన్నా చాలా కష్టం. మనం ముందుగానే ఇలా బాయిల్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. సో 70% అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చిక్కుడుకాయ కానీ గొక్కరకాయ కానీ ఉడకబెట్టుకొనే వండుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్ వండుకోవడం వల్ల వాతం అనేది అయితే వస్తుంది అనమాట మనకి. అందుకనేసి అయితే ఉడకబెట్టుకోవాలి. సో నేనైతే 70% అయితే ఉడికింది ఆల్రెడీ. సో ఇప్పుడైతే కర్రీ వండుకుందాం. దానికి కావాల్సిన మెయిన్ అయితే కరివేపాకు, ఒక ఆనియన్, ఒక టమాటో, 2 ఎగ్స్ అనమాట. సో ఇవైతే రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్నా. అలాగే ఇక్కడ మనం అయితే 2 ఎగ్స్ తీసుకొని ఇక్కడ ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ కర్రీలో కొట్టిపోసుకుంటే మాత్రం కౌసు స్మెల్ వస్తుంది కాబట్టి ఇందులో ఫస్ట్ టైం మనం అయితే ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఆమ్లెట్ వేసుకున్నా. వీడియో తీస్తుంటూ ఆమ్లెట్ వేసేసరికి కొద్దిగా చిరవాకమైందడ. సో 2 ఎగ్స్ అయితే ఆమ్లెట్ వేసుకోవాలి. 2 ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా చేసుకోవద్దు, ఎందుకంటే కౌసు స్మెల్ వస్తుంది. కొద్దిగా మాడమాడనైతే ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ అయితే చేసుకుంటున్నా. ఆమ్లెట్ వేసుకున్నా, అయింది. అది అయ్యేలోపు అయితే కొద్దిగా అయితే చాయ్ తాగిన అనమాట నేను. సో ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఒకటే సైడ్ కాకుండా ఇక్కడ కొద్దిగా మలిపేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత పీసెస్గా చేసుకోవాలి. ఎందుకంటే మన కర్రీలా మనం డైరెక్ట్ తినడానికి కాదు కాబట్టి, కర్రీలోకి కాబట్టి మనం పీసెస్ లాగా చేసుకొని అయితే ఒక బౌల్లోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే కర్రీ అయితే వండేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో అయితే మనకు కావాల్సింది జీరా అనమాట. జీలకర్ర, ఆవాలు అయితే పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుంటా. ఎందుకంటే కారంలోకి సాల్ట్ కలపను, నేను ఇందులోనే వేసుకుంటా. ఎందుకంటే ఉల్లిగడ్డ మీదంగా ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ తీయగా ఏమంటారు, కర్రీ వండిన తర్వాత తీయగా వస్తుంది. అందుకనేసి ఉల్లిగడ్డ మీద ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి. ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చింది. దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని కూడా కట్ చేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోకరకాయ అయితే అందులో వేసుకొని కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలి, అంతా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో కూడా టమాటా, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా అయితే అందులో వేసుకొని అది కూడా మొత్తం కలిపేసుకున్న టమాటా కూడా ఉడికేంత వరకు అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్. 10 మినిట్స్ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంకో ఇలా అవుతుంది అనమాట. ఒకసారి కలిపేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మన కర్రీకి సరిపడనైతే కారం వేసుకోవాలన్నమాట. కారం వేసుకున్న ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ కూడా నిండుగా వేసుకోలేదు, సగం వేసుకున్నా. అంటే 1 స్పూన్ అనమాట. 1 స్పూన్ కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి స్పైసీ కోసం. వేసుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ అయితే వేసుకోవాలి. నేను చాలా వరకు మ్యాక్సిమం అయితే ఫ్రైస్ చెయ్యను, ఎందుకంటే మేము 3 మెంబర్స్, మా బుడ్డది కూడా తింటుంది ఇప్పుడు కాబట్టి 4 మెంబర్స్ కాబట్టి సరిపోదు అందరికీ అనేసి ఎప్పుడు ఫ్రై లాగా చేయను, కర్రీని వండుతాను అనమాట. అందులో అయితే ఎగ్స్ వేసేసుకోవాలి. మనం ముందుగా ఆమ్లెట్ వేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం మంచిగా కుక్ చేసుకొని మెయిన్ ఇందులో టేస్ట్ ఏమొస్తుందంటే కొబ్బరి పొడి అనమాట. కొబ్బరి పొడి మనకు ఖచ్చితంగా వేసుకోవాలి. గోకరకాయలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకేనా, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ బాయ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.